नारा चंद्रबाबु नायडू नायकत्व కూటమి నాయకత్వం వర్ధిల్లాలి కూటమి నాయకత్వం వర్ధిల్లాలి కూటమి నాయకత్వం వర్ధిల్లాలి కూటమి నాయకత్వం సూపర్ సిక్స్ కూటమి నాయకత్వం ఓపెన్ తర్వాత చెప్తాను
భారతదేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు తన వాగ్దానం ఏదైతే ఉందో, ఈ రాష్ట్ర మహిళా లోకానికి ఇచ్చినటువంటి వాగ్దానం, మహిళా ఉచిత బస్సు ప్రయాణ పథకం. ఈ పథకాన్ని ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు, అలాగే బీజేపీ ప్రెసిడెంట్ మాధవ్ గారు అందరూ కలిసి ఈ రోజున ప్రారంభించటం అనేది జరిగింది విజయవాడలో. ఇదే సందర్భంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా అక్కడ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ యొక్క స్త్రీ శక్తి, దీనికి పేరు పెట్టారు చంద్రబాబు గారు. ఈ స్త్రీ శక్తి పథకాన్ని ఈ రోజున ఈ టైంలో అందరూ అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ప్రారంభించడం అనేది జరిగింది. జగ్గయ్యపేటలో కూడా మన శాసనసభ్యులు శ్రీ శ్రీరామ్ రాజగోపాల్ గారు, ఇంకా మరి కూటమి పార్టీ పెద్దలు ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ గారు, అలాగనే జనసేన మురళీకృష్ణ గారు, ఇంకా తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు, అలాగనే మున్సిపల్ చైర్మన్ గారు, మాజీ చైర్మన్ గారు అందరూ కలిసి ఈ రోజున ప్రారంభించటం అనేది జరిగింది. మహిళలు ఈ రోజున ఉత్సాహంగా దీనిలో పాల్గొనటం అనేది జరిగింది. ఏదైతే అనుకుంటా ఉన్నాం, మరి సూపర్ 6 పథకాలు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా సూపర్ హిట్ అయినాయి. ఇటీవలనే అన్నదాత సుఖీభవ పథకం కూడా తీసుకొని రాబడింది. రైతులకి వారి ఖాతాల్లో 7,000 రూపాయలు వేయటం అనేది జరిగింది. అంతకుముందు తల్లికి వందనం పథకం ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు మరి 67 లక్షల మంది విద్యార్థులకి ఈ పథకాన్ని తల్లికి వందనం అనేది మరి అమలు చేయటం అనేది జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం మహిళలకి వరాలు జల్లు కురిపించడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఎలక్షన్స్ ముందు ఏదైతే కూటమి ప్రతిపాదించిందో సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు గతంలో చూసుంటారు, ఏదైతే పెన్షన్స్ ఇవ్వటం కానివ్వండి, అలాగే అమ్మకు వందనం ఇవ్వడం కానివ్వండి, మరీ ముఖ్యంగా దీపం 2 పథకం ద్వారా కూడా ఎన్నో గ్యాస్ సిలిండర్స్ మహిళలకు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఏదైతే ఫ్రీ బస్ ఇస్తా అన్నారో మహిళలందరినీ కూడా మహారాణులుగా చేయాలనే ఒక మంచి సంకల్పంతో లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ యొక్క మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం చాలా ఆనందంగా ఉంది. గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యంగా 4 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచి చాలా మంది మహిళలు కానివ్వండి, అందరూ కూడా అన్ని రకాల స్టూడెంట్స్ కానివ్వండి ఎన్నో రకాల ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేకుండా మహిళలు స్వచ్ఛందంగా కాలేజ్కి వెళ్ళాలన్నా, ఏదైనా ఆఫీస్కి వెళ్ళాలన్నా, వ్యాపారం చేసుకోవాలన్నా వాళ్ళందరికీ వెసులుబాటు కల్పించే ఉద్దేశంతో ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో ఈ కూటమి ఆధ్వర్యంలో ఇంకా మంచి కార్యక్రమాలు మహిళలకు ఎన్నో జరుపుకుంటాము, చేస్తారని ఆశిస్తూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి కూటమి ప్రభుత్వానికి, అలాగే జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ్యుల వారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి మహిళలందరికీ కూడా నమస్కారాలు. థ్యాంక్ యూ. బస్సులో వరుసలు పెట్టమను. వరుసలు పెట్టి చిన్న ఆడవాళ్ళు పక్క ఇక్కడ
शिवाजी चौक ఈరోజు మరి ప్రత్యేకంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉచిత బస్సు ప్రయాణం స్త్రీశక్తి అనేది ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈరోజు మరి రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అధినేత మాధవ్ గారు కూడా ఈరోజు ప్రత్యేకంగా ప్రారంభించారు. ఈరోజు జగవేడ పట్టణంలో నాతో పాటు మరి నెట్టెం రఘురామ్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ గారు, భారతీయ జనతా పార్టీ జనసేన అధికారులు అందరూ కూడా చేశారు. ప్రత్యేకంగా మహిళా సోదరులందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తాను. ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు అయితే హామీ ఇచ్చిందో మొట్టమొదటిగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కావచ్చు, తల్లికి వందనం, ఇంట్లో ఉన్నటువంటి అందరి పిల్లలకు కూడా తల్లికి వందనం స్కీమ్ ఇవ్వడం కావచ్చు, అన్నదాత సుఖీభవ, అదేవిధంగా అన్నా క్యాంటీన్, ఈరోజు మరి ప్రత్యేకంగా మరి ఉచిత బస్సు ప్రయాణం మహిళల కోసం ఇచ్చిన బస్సును అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటే ప్రత్యేక కూటమి ప్రభుత్వానికి మహిళలందరూ కూడా చాలామంది ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం నిజంగా ఇచ్చిన మాట ప్రకారం చూస్తే ఈరోజు ఉచిత బస్సు వలన మహిళలకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈరోజు మహిళలు విజయవాడ పోవాలన్నా సరే, హాస్పిటల్ పని కావచ్చు, స్కూల్ పని కావచ్చు, ఆఫీస్ పని కావచ్చు, బ్యాంక్ పని కావచ్చు, ఇతర గ్రామం పెనగంచిపూర్లు కాదు ఉత్సవానికి వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళకి బస్సులో ప్రయాణం చేయొచ్చు, అన్నకాడ ఉచిత భోజనం చేయొచ్చు. అంటే భర్త నిజంగా ఉద్యోగం పని మీద, వ్యాపారం పని మీద ఇంటికాడ ఉన్నా సరే వాళ్ళ పెద్దవాళ్ళని, అత్తగారిన మామగారిని హాస్పిటల్ తీసుకెళ్ళాలన్నా, లేక బ్యాంకు తీసుకెళ్ళాలన్నా, లేక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలన్నా సరే ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం తప్పకుండా చాలా ఉపయోగపడుద్ది. ఈ ప్రత్యేక చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ కోసం ఎన్ని విధాలు సరే నిజంగా ఈరోజు ఆర్థిక పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. మహిళలకు రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. మీరు అందరూ కూడా కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి మీ అందరూ కూడా ఆశీస్సులు ఇవ్వాలని చెప్పని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.